అందరికి నమస్కారం. నేను మీ జానీ మాస్టర్. నేను హైదరాబాద్లో మా యూనియన్లో TFTDDA ముకురాజ్ మాస్టర్ గారు మా యూనియన్ స్థాపించిందనమాట. ఇది నా క్యాబిన్, షేక్ జానీ బాషా ప్రెసిడెంట్గా ఇది నా క్యాబిన్. అంటే నా ప్రెసిడెంట్ పోస్ట్కి మా యూనియన్లో ఉంటుంది. నా తమ్ముళ్ళు, నా అన్నలు ఉంటారు కదా కొంతమంది, రేవ్ పార్టీలో దొరికానని చెప్పి సంథింగ్ ఇంకేదో రేవ్ పార్టీలో ఉన్నారని చెప్పి అలాంటి ఏం లేదు. మా ఎలక్షన్స్ తర్వాత హైదరాబాద్లో మా డాన్సర్స్ యూనియన్లో కొన్ని వర్క్స్ ఆగిపోయి ఉంటాయి. సో వాళ్ళందరూ ఆ వర్క్స్ అన్నీ చూసుకుంటున్నాను. అలానే చాలామందికి నా ఫ్రెండ్స్ కొలీగ్స్కి బాగలేకపోతే హాస్పిటల్స్కి వెళ్ళటం జరిగింది. సో వాళ్ళని విచారించి వాళ్ళు మంచి చెడు చూసుకోవడానికి వచ్చాను. అలానే నిన్న లైవ్ కూడా వచ్చి చాలామంది చూసారో లేదు తెలీదు. నిన్న నైట్ నేను డైరెక్టర్స్ డే, మన డైరెక్టర్స్ గురించి అందరు కలిసి ఒక ఫండ్ రేజ్ అని చెప్పి ఒక షో చేశారు. ఆ షోలో కూడా ఉన్నాను నిన్న నైటే. సో అక్కడ కూడా ఎంజాయ్ చేసి వచ్చాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే హాలిడేస్ వచ్చిన తర్వాత పిల్లలకి ఏ చిన్న వాళ్ళు బయటికి తీసుకెళ్ళడానికి కూడా నాకు టైం లేకుండా ఉంది. పార్టీ, రేవ్ పార్టీ అంటున్నారు. అసలు మామూలు చాక్లెట్ పార్టీ ఇద్దామన్నా కూడా మా పిల్లలకి టైం లేదు. సో జూన్ 4 పార్టీ అనేది, జూన్ 4 ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్రతి ఇంట్లో పండుగ చేసుకుంటారు. సో అది పార్టీ అనేది. ఓకే, సో నౌ ఐఎమ్ హ్యాపీ. నేను ఎక్కడికి పోలేదు, నేను బాగున్నాను, నేను ఇక్కడే ఉన్నాను, మా యూనియన్లో ఉన్నాను, హైదరాబాద్లో ఉన్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. జై జనసేన, జై హింద్. హలో ఏపీ. అందరికి నమస్కారం. నేను మీ జానీ మాస్టర్. విజయవాడలో వరదలతో చాలా ఘోరం జరిగిందండి. ప్రతి ఇంట్లో ఒక్కటే బాధ ఏంటంటే ఒక హాఫ్ అన్ అవర్లో ఎలా జరిగిపోయిందనే ఒక షాక్ లో ఉన్నారు అందరూ. అందరికి ఈ వీడియో ద్వారా నేను చెప్పడానికి వచ్చింది మెయిన్ ముందు ఏంటంటే, మీరందరూ అక్కడికి వీలు చూసుకొని, ఎంత టైం దొరికితే అంత వీలు చూసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఇంటింటికి వెళ్ళి పలకరించి మేమున్నాం అని చెప్పి ధైర్యం ఇచ్చిరండి. మీకు తోచిన సహాయం చేస్తే చేసి రండి. అంటే ఇప్పుడు దాకా ఒక ఎత్తండి ఇది. ఇప్పుడు ఏదైతే నీళ్ళు వచ్చినాయో, నీళ్ళు వచ్చి వరదలు వచ్చింది, ఈరోజు రేపు పోతుంది. తర్వాత వచ్చే నష్టం చాలా పెద్దది. అదేంటనంటే జబ్బులు స్టార్ట్ అవుతాయి. సో ఈ జబ్బులు స్టార్ట్ అయిపోయినప్పుడు జాగ్రత్తగా ఉండాలి మనం. కళ్యాణ్ అన్నకి అండ్ అలాగే చంద్రబాబు నాయుడు గారికి, ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేసుకునేది ఏంటంటే, దయచేసి మెడికల్ రూపంలో మందులు పంపించండి. కొంతమంది నాయకులు చెప్తున్నారు వెళ్ళి సహాయం చేయండి, ఓట్లాడడానికి వచ్చారు, ఇప్పుడు లేరు అని చెప్పి. ఏం ఓట్లాడడానికి వచ్చారు? అందరూ ఓట్లాడడానికి వచ్చారు. ఏం గెలిచిన వాళ్ళే వచ్చి సహాయం చేయాలని ఉందా ఏంటి? గెలిచినా గెలవకపోయినా ఇవన్నీ పక్కన పెట్టి ప్రతి ఒక్కరు రండి, వెళ్ళి ఆ పార్టీ ఈ పార్టీని చూడొద్దు. ఇలాంటి సమయంలో మానవత్వం చాటించుకోండి. అంతేగాని ఆ పార్టీ ఈ పార్టీ మేమే వెళ్ళాలి, మీరు గెలిచారు కదా మీరేం చేస్తున్నారు? గెలిచినప్పుడు పైన హెలికాప్టర్ నుంచి పోయి హాయ్ హాయ్ అని చెప్పి మేమున్నాం అని చెప్పి పైన చెప్పటం కాదు, దిగాలి. చంద్రబాబు నాయుడు గారు దిగారు, ప్రమాదం జరిగింది, జనాలందరూ ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి ఆయన అక్కడికి వెళ్ళి అక్కడే కూర్చొని పెద్ద పెద్ద ఆఫీసర్లందరినీ కూడా, ఇది అసలు ఆఫీసర్లు అనేది కలవడం అనేది కొంచెం కష్టం ఉంటుంది వేరే వాళ్ళు. అలాంటిది రోడ్డు మీద ఒక్కొక్క పోలీస్ ఆఫీసర్, నిజంగా హ్యాట్స్ ఆఫ్ పోలీస్ ఆఫీసర్స్కి, అందరికి డిపార్ట్మెంట్కి హ్యాట్స్ ఆఫ్ డిపార్ట్మెంట్కి. నేను ఏ ఇంట్లోకి పోయినా కూడా ఫుడ్ వస్తుంది, అన్ని టైంకి వస్తున్నాయని చెప్తున్నారు, నీళ్ళు ఇస్తున్నారు, అన్నీ వస్తున్నాయని చెప్తున్నారు. కానీ కొన్ని లోపల లోతుగా ఉన్న ఇళ్ళల్లో అక్కడ మాత్రం వాటర్ కానీ ఫుడ్ కానీ ఉండదు. ఎందుకంటే లోపలికి వెళ్తే లాగేసుకుంటున్నాయి, పైనుంచి ఇవ్వాలి. సో ఆ పైనుంచి కూడా అందజేస్తున్నారు. చుట్టూ వాటర్ ఉండి కూడా నీళ్లు తాగలేని పరిస్థితుల్లో ఉన్న ఏదైతే ఇల్లులు ఉన్నాయో ఆ ఇల్లులకి పైనుంచి వాటర్ అందజేస్తున్నారు, ఫుడ్ అందజేస్తున్నారు. సో అక్కడైతే మొత్తానికి చంద్రబాబు నాయుడు గారు కానీ ఆ టీం కానీ మొత్తం పని చేస్తున్నారండి నీట్గా. మ్యాక్స్ వాళ్ళకున్న శక్తితో వాళ్ళు సాయం చేస్తున్నారు. ఇది ప్రకృతి వైపరీత్యం అండి. ఇది ప్రకృతి చేసిన దానికి మనం ఏం చెప్తామండి చెప్పండి? ఆ గాడ్ ని ప్రేయర్ చేయటం తప్ప మనం ఏం చేయలేము. ఇవన్నీ ఎందుకు వచ్చినాయి అంటారు? మనుషులు చేశారు మనుషులు కాదు, మనుషులు చేసినవి ఉన్నాయి. ఏం తెలుసా? ఇసుక నదులు లేకుండా అక్రమంగా
డబ్బుల గురించో కమిషన్ల గురించో అక్కడి నుంచి రవాణా చేశారు. ఇంకేడ నిలబడతాయి నీళ్లు, అక్కడి నుంచి వచ్చేస్తాయి. ఇళ్లకు వాటర్ వచ్చేసింది అంటే చెరువుల్ని పర్మిషన్స్ ఇచ్చేసి అక్కడ ఇల్లులు కట్టుకోమంటే ప్రజలు ఏం చేస్తారు? ఎక్కడ తక్కువ వస్తుందో ఎక్కడ ఇల్లులు వస్తే వాళ్ళు పాపం వాళ్ళు కొనేస్తారు, వాళ్ళు ఉండిపోతారు. ఆ మధ్యలో ఉన్న వాళ్ళు కానీ బ్రోకర్స్ కానీ నమ్ముతారు. సో ఆ నమ్మి ఆ ఇల్లులు కొంటారు. ఇళ్లలో ఇల్లులు కట్టేస్తే నీళ్లు ఎక్కడ నిలబడతాయండి? ఆ దారులన్నీ కూడా అక్రమంగా పర్మిషన్స్ ఇచ్చేసి ఇల్లులు కట్టేస్తే ఆ వాటర్ అక్కడ రాకుండా, అక్కడ కొట్టుకోపోకుండా ఎక్కడ పోతాయి? సో మనుషులు చేసిన కొన్ని తప్పులు ఓకే, అది ఏ ప్రభుత్వంలో చేశారు మీ అందరికీ తెలుసు. సో దయచేసి ఇప్పుడు విమర్శలను అనేది పక్కన పెట్టి, నేను కూడా ఇది విమర్శించట్లా, జరిగింది చెప్తున్నా అంతే. విమర్శలను పక్కన పెట్టి, పార్టీల్ని పక్కన పెట్టి, మానవత్వంగా మనిషిలాగా మనందరం మనకు చేతనంత సహాయం మనం చేద్దాం వెళ్ళి. సో నేను కోరుకున్న అందరికి ఇదే, నేను ఎవరు విమర్శించట్లేదు. ఓకే అండి, అందరూ వెళ్తారని ఆశిస్తున్నాను. వాళ్ళందరూ బాగుండాలి, ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. జై జనసేన, జై హింద్, నమస్కారం.